మంత్రి జోగి రమేష్ కూడా చెప్తున్నారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే అని అంటున్నారు జోగి. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా గీత దాటే ప్రసక్తే లేదంటున్నారు. పెడనలో పోటీ చేయమంటే చేస్తా, లేదా మైలవరం వెళ్ళమంటే వెళ్తా, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానంటూ జగన్ పై తనకున్న భక్తిని చాటుకున్నారు జోగి. లీడర్ తీసుకునే నిర్ణయాన్ని అందరూ కూడా శిరసా వహించాల్సిందే. నాయకుడు ఎవరినైనా కానీ కాపాడుకోవాలనుకుంటాడు, పార్టీని కాపాడుకోవాలనుకుంటాడు, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి తప్పిస్తాడు. ఆయన తీసుకునే ప్రతి అడుగు కూడా మనందరం కూడా స్వాగతించమని చెప్పేసి పార్టీ శ్రేణులందరూ కూడా చెప్తాం. జోగి రమేష్ బాగా పనిచేస్తాడంటే టికెట్ ఇస్తాడు. జోగి రమేష్ సమర్థవంతంగా పనిచేస్తాడంటే జోగి రమేష్ నియోజకవర్గంలో ఒకవేళ పార్టీ ఇంకా బలంగా ఉంది, జోగి రమేష్ని ఇంకో చోట నిలబెట్టాలంటే లీడర్ తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయానికి అందరూ కూడా శిరసా వహించాల్సిందని చెప్పేసి సంవత్సరం నుంచి చెబుతానే వస్తామన్నా. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరలా కావాలి. ఆ అడుగుల దిశగా ఇవన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి.